నమస్తే. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త ఆశలు, కోరికలు, ఎన్నో రకాలైన ఆరోగ్య సూత్రాలు ఇక నుంచైనా పాటించాలన్న సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కొనసాగించే పని చేస్తున్నాను. మీ అందరికీ నేను సుపరిచితురాలిని. ఎన్నో విషయాలు హెల్త్ టిప్స్ ద్వారా, ఇటు డాక్టర్స్ ఇంటర్వ్యూస్ ద్వారా మెగా9 హెల్త్‌లో నిత్యం కనిపిస్తూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను. నేను మీ అల్పిన ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు హెల్త్‌కి సంబంధించి చెప్పాలి అని మీ ముందుకొచ్చాను. సో, మనందరికీ ఉపయోగపడే కొన్ని హెల్త్ టిప్స్ ఈరోజు తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొత్త సంవత్సరం వచ్చింది అంటే మనం ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కేకులు కట్ చేసుకోవడాలు, పార్టీలకు వెళ్ళడాలు, అందరికీ విషెస్ చెప్పుకోవడాలు. అందులో భాగంగా హెల్త్‌కి సంబంధించి మనం తీసుకునే కొత్త నిర్ణయాలు ఏంటి? ఈ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రోజు నిత్యం మనం కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించటం వలన మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. మన ముందు తరం వాళ్ళకి మనం ఆదర్శంగా నిలవచ్చు. సో, అందులో భాగంగానే ఇక నుంచి ఈ టానిక్‌ని రెగ్యులర్‌గా మీరు, మీ పిల్లలు తీసుకోండి. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి? ఏమేమి కలిపి ప్రిపేర్ చేసుకోవాలి? ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ ద్వారా డాక్టర్ పివి రెడ్డి గారు చెప్పున్నారు. మళ్ళీ ఒకసారి హెల్త్ టిప్స్ రూపంలో మీ అందరికీ చెప్దామన్న సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. సో, లెట్స్ స్టార్ట్. డాక్టర్ పివి రెడ్డి గారు చెప్పినటువంటి ఆ వీడియోలోని కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు నేను మీకు ఈ హెల్త్ టిప్ రూపంలో అందిస్తున్నాను. సో, ఇది నిత్యం తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు తర్వాత మాట్లాడతాను. ముందుగా ప్రిపేర్ ఎలా చేసుకోవాలి? గ్లాస్ పాలని తీసుకొని పాలల్లో పాలు బాగా మరిగించాలి. పాలు బాగా మరిగించిన తర్వాత అందులో అల్లం, అలాగే పసుపు, అలాగే చెక్క పౌడర్ అంటే దాల్చిన చెక్క అంటారు గదా! దాల్చిన చెక్క అని అంటారు. కొంతమంది చెక్క అంటారు. సో, అది అన్నీ కూడా సమపాలలో తీసుకోవాలి. ముప్పావు వంతు అంటే ఒక టీ స్పూన్‌లో 1/4 అనమాట. అది తీసుకొని బాగా మరిగించి ఆ పాలని గోరువెచ్చగా అయిన తర్వాత తాగేయడం అనేది లేదా వేడి వేడిగా తాగే మీకు అంత కెపాసిటీ బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చగా అయితే స్పీడ్‌గా తాగొచ్చు. లేదా మీరు వేడిగా ఉన్నప్పుడే తాగగలరు అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇలా క్రమం తప్పకుండా తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళెవరైనా ఉంటే ఇది వాళ్ళ మీద ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తుంది. మీ గుండె భద్రంగా ఉండాలి అంటే కూడా అంటే గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే కూడా ఇది ఔషధంలా పనిచేస్తుంది. ఇక మనకి సీజనల్‌గా వచ్చే వ్యాధులు జలుబు, దగ్గు, పొడి దగ్గు, అలాగే కఫంలాగా పడటం ఇలాంటి వాటి నుంచి కూడా దూరంగా ఉంచుతుంది ఈ దివ్య ఔషధం. మరీ ముఖ్యంగా క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు మన దరి చేరకుండా కాపాడుతుందట ఈ దివ్య ఔషధం. సో, ఇన్ని ప్రయోజనాలున్నాయి. మరి మనం ఏం చేయాలి? క్రమం తప్పకుండా మరీ చిన్న పిల్లలు అంటే సంవత్సరం లోపు, 2 ఏళ్ల లోపు పిల్లలకి కాస్త మోతాదు తగ్గించి ఇవ్వచ్చు. లేదా వాళ్ళని అవాయిడ్ చేసి 3 సంవత్సరాల వయసు దగ్గర నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మరి ఈ న్యూ ఇయర్ నుంచి ఈ ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటారా? సో, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? తీసుకున్నాక మీ జీర్ణ వ్యవస్థ ఎలా ఉంది? మీకు అరుగుదల లేకపోయినా గానీ ఇది ఔషధంలా పనిచేస్తుంది. అరుగుదల లోపం ఇంకా మలబద్ధకం లాంటి సమస్యలు ఉన్న దాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా కీళ్ళ వాతం, కీళ్ళ నొప్పులు, ఆహ్, కీళ్ళ వాపులు ఇలాంటి వాటిని గూడా తగ్గిస్తుంది. సో, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి గుణాలు ఉన్న ఈ ఔషధాన్ని ఇక నుంచి రెగ్యులర్‌గా తీసుకోండి. ఇక దీంతో పాటుగా ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఆల్రెడీ నేను వీడియో చేసున్నాను. మరీ చెప్తున్నాను. ఆహారంలో మొదటి ముద్ద మీరు ఏ ఆహారమైనా తీసుకోండి. ఓట్స్ తీసుకోండి, లేదా బ్రౌన్ రైస్ తీసుకోండి, లేదా గోధుమ రవ్వ లాంటిది తీసుకోండి, లేదా అన్నం తినేవాళ్ళైనా సరే. మీ మొదటి ముద్దలో 2 వెల్లుల్లి ముద్దలో కలుపుకొని అలా ఆ ముద్దని తీసుకోవటం వలన అంటే మధ్యాహ్నం, రాత్రి 7 గంటల లోపు ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే మీకు మీ గుండె 100% బావుంటుంది.
ఇది స్వతహాగా మా అమ్మగారు గత 2.5 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. షీ ఈజ్ అ కార్డియాక్ పేషెంట్. నేను రుజువులతో సహా చెప్తున్నాను కాబట్టి మీరు నమ్మి ప్రయత్నించండి. తప్పకుండా మీ గుండె బావుంటుంది. మీ రక్త ప్రసరణ చాలా అంటే చాలా బావుంటుంది. సో, ఇక నుంచి తప్పకుండా క్రమం తప్పకుండా డ్రింక్ తాగటం, అలాగే ఆహారంలో వెల్లుల్లి చేర్చుకోవటం మొదటి ముద్దలో. చేస్తారు గదా మరి! ప్రామిస్ తీసుకుంటారా ఈ న్యూ ఇయర్‌కి? తప్పకుండా ప్రయత్నించండి. రిజల్ట్ 100కి 100% ఉంటుంది. సో, ఈ వీడియోని మరి అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి హెల్త్ టిప్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.